బొలిశెట్టి సత్యనారాయణ విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా కంటెస్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేశాను. ఇందులో ఓటర్ మీటింగ్ కూడా జరిగింది. అయితే ఈ సందర్భంలో మిమ్మల్ని పిలిచి ఒక మీటింగ్ మొదలు పెట్టాలని అనిపించింది. అంటే ఫస్ట్ థింగ్ మీడియాకి కృతజ్ఞతలు చెప్తామని ఒకటి, మీ ద్వారా ఓటు వేసిన చాలా మంది ఒక 50,605 ఓట్లు పట్టి, సో ఆ ఓటు వేసిన వాళ్ళందరికీ నాకు కృతజ్ఞతలు తెలుపుతామని రెండోది. మూడవది, ఇప్పుడు ఎవరైతే హరిబాబు గారు ఎలక్ట్ అయ్యారో ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ తరఫుని ప్రత్యేకంగా నా తరఫుని ఆయనకి అన్ని రకాల సపోర్ట్స్ విశాఖపట్నం డెవలప్ చేయడం విషయంలో మా తరఫున ఉంటుందని మీ ద్వారా తెలియజేయడానికి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాంగ్రెస్ నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఒక పెద్ద ఫెయిల్యూర్ గురైంది. దానికి దేశానికి రాష్ట్రానికి సంబంధించినంత నాకు తెలియకపోయినా చెప్పలేకపోయినా మన జిల్లాకు సంబంధించినంత వరకు నేను ముందు ఒకటి సబ్మిట్ చేద్దామన్న ఒక రిపోర్టు. ఇది చాలా కారణాల వల్ల డిలేడ్ అనౌన్స్మెంట్ ఆఫ్ పార్లమెంట్ క్యాండిడేట్ అయితే అవునండి, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ని సరిగ్గా సెలెక్ట్ చేయకపోవడం వల్ల అయితే ఉంది. నేను సరైన క్యాండిడేట్స్ కాదని చెప్పడం లేదు, సరిగ్గా సెలెక్ట్ చేయకపోవడం, ఈ టైంలో సెలెక్ట్ చేయకపోవడం వల్ల, ప్లస్ దేశవ్యాప్తంగా ఉన్న మోడీలు మన రాష్ట్రంలో ఉండడం వల్ల, ఇక రకరకాల కారణాల వల్ల పార్టీ ఫెయిల్ అయింది. పార్టీ నేను వచ్చేటప్పటికే కేవలం బాగా డిస్టర్బ్ అయ్యి పార్టీ నుంచి స్ప్లిట్ అయిపోయి కొంతమంది వైఎస్ఆర్సీపీకి, కొంతమంది టీడీపీకి వెళ్ళిపోవడం జరిగింది. నాకు డే బిఫోర్ నామినేషన్ అవకాశం దొరికింది, నా పేరు నామినేట్ అయింది డే బిఫోర్ లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్. సో ఆ రోజు నుంచి ఎలక్షన్ రోజు వరకు దినదినం రకరకాల ఒత్తిడికి నేను గురి కావాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం కార్యకర్తలు ఎక్కడ వెళ్ళి ఎంతమందిని కలిసానంటే నాకు తెలిసి నేను 50,000 మంది కంటే ఎక్కువ మంది నేను పర్సనల్గా కలిసి ఉన్నాను. సో నాకు 50,000 ఓట్లు వచ్చినాయంటే నేను అనుకుంటున్నాను కలిసిన వాళ్ళందరూ ఓటర్స్ నన్ను కన్సిడర్ చేశారని. సో ఇది మీకు ఎలక్షన్ ముందే చెప్పాను, నేను కేవలం ఈ ఎలక్షన్ గురించి రాలేదు, విశాఖపట్నం డెవలప్మెంట్ గురించి వచ్చాను. ఈ రోజు నుంచి రాజకీయాల్లోనే ఉంటాను, ఇక్కడ కంటిన్యూ అవుతాను టిల్ ద లాస్ట్ మినిట్ అండ్ ఆల్సో సెట్ ఐ కంటిన్యూ ఇన్ కాంగ్రెస్. సో నేను దానికి స్టిక్ అయి ఉంటున్నానండి. కార్యకర్తలను ఎలాగా ఉత్తేజపరచాలి, విడిపోయిన కార్యకర్తల్ని వెళ్ళిపోయిన కార్యకర్తలను ఎలాగ వెనక్కి తీసుకురావాలి, వీటి మీద నేను ఆల్రెడీ 2-3 రోజులుగా పెద్దలందరితో కలిసి మాట్లాడడం జరుగుతుంది. నిన్న కూడా నరేంద్ర గారితో ఒక 2 గంటలు కూర్చొని సుదీర్ఘంగా చేర్చాను. అసలు కాంగ్రెస్ ఆయన టైంలో ఆయన 14 సంవత్సరాలు పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఎలాగుంది, తర్వాత ఎలాగ ఇక్కడ డిస్టార్ట్ అయింది అనే దాని మీద డిస్కషన్ జరిగింది. ఇప్పుడు ఒక మంచి ప్రణాళిక వేసుకుని ఇప్పుడు రూలింగ్ రెస్పాన్సిబిలిటీ తెలుగుదేశం ఇచ్చారు స్టేట్ లో, కాబట్టి మాకు పెద్ద రెస్పాన్సిబిలిటీ లేదు. ఫస్ట్ ఇక్కడ కూర్చొని విశాఖపట్నం రీబిల్డ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ కార్యక్రమం పార్టీని రీబిల్డ్ చేయడం, నెక్స్ట్ విశాఖపట్నం గురించి కష్టపడడం, 2 బాధ్యతలు నా మీద ఉన్నాయి. కాబట్టి పాలనా బాధ్యత లేదు కాబట్టి ముందే చెప్పాను, నేను ఒకవేళ సెలెక్ట్ అయ్యి ఉంటే ఆ పార్లమెంట్ టైంలో నేను ఢిల్లీలో ఉంటాను, అందుబాటులో ఉండనని. సో నాకు ఎంపీగా ఎలక్ట్ కాలేదు కాబట్టి 365 డేస్ ప్రజలకు అందుబాటులో ఉంటాను.